శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే పాల మీగడతో చేసిన పాలకోవా. అంటే ఇవి ఒక 4 డేస్ పాల నుంచి వచ్చిన మీగడని పక్కన పెడితే వచ్చిన మీగడ అనమాట. అంటే పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మీగడ అనేదంతా పైకి వచ్చేస్తుంది. ఆ మీగడని ఇలా స్టోర్ చేసుకుని కోవా చేసుకోవచ్చు. ఇందులో షుగర్ వేసుకుంటే మనకి స్వీట్ కోవా ఉంటుంది. అదే షుగర్ లేకుండా అయితే పచ్చి కోవాగా మనం రెసిపీస్కి వాడుకోవచ్చు అనమాట. ఏదైనా మలై కోఫ్తా అలా చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఇదిగోండి, ఈ మీగడ అనేదంతా ఇలా కరిగిపోతుంది. ఇదైతే మా అమ్మగారు చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. మా అమ్మగారు అయితే తన ఓపికకి మెచ్చుకోవచ్చు. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను నిన్న ఊరి నుంచి వచ్చాము, సంక్రాంతికి ఊరికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి వస్తూ నువ్వు ఇంటికి వెళ్ళి చేస్తావా అన్నారు. నేనైతే ఇంటికి వచ్చాక హడావిడిగా చేయలేనులేమ్మా అని చెప్పి అక్కడే చేశాను. చాలా బాగా వచ్చింది, కానీ చాలా ఓపికగా ఉండాలి. నాకైతే మధ్యలో నేను అక్కడ గట్టు మీద కూర్చుని కాసేపు అలా చేశాను. హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తారు మా అమ్మగారు అయితే. నాకెందుకో అలా అనిపించింది చేయడానికి. ఇదిగోండి, ఇలాగ బాగా కరిగిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. ఒక పెద్ద గ్లాసుడు పాల మీగడకి ఇలాగ 2 టీ గ్లాసులు పంచదార అనేది అయితే వేయాలట. మా అమ్మగారు అయితే క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది తనకి. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను చాలా వరకు వంటకాలు. చాలా బాగా చేస్తారు మా అమ్మగారు. పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. మా పాపకి నిమ్మకాయ పచ్చడి ఇష్టము, ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టి ఇచ్చారు, చిన్న చిన్న మామిడికాయలు వచ్చాయని. ఇదిగోండి, ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి. మనం బాగా కలుపుతూ ఉండగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ వీడియోలో సరిగా తెలియలేదు, కానీ అందుకే నేను కొంచెం ఫ్లాష్ కూడా ఆన్ చేశాను. ఒక బ్రౌనిష్ కలర్లోకి వస్తుందన్నమాట. అలాగా పంచదార కూడా కరిగిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పండగ వెళ్ళేంత ఆనందం బాగుంటుంది అక్కడ అందరితోనూ, వచ్చేటప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా అమ్మింటి నుంచి వస్తున్నామంటే మనకి అమ్మ అన్నీ కూడా సర్ది పెడతారు. మా అమ్మగారు అయితే మాకు పచ్చళ్ళు, కందిపొడి, ఉసిరికాయతో కారపొడి చేశారట. అది కూడా చాలా బాగుంది. అది కూడా రెసిపీ ఎలాగో కనుక్కుని నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా. ఇదిగోండి, ఇలాగా నేనైతే హై టు లో ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేస్తూ కలిపాను. ఎందుకంటే ఆ తుంపర్లు అనేది కొంచెం చేతికి తగులుతుందనమాట. కానీ బయట కొన్న కోవా కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఒక పెద్ద గ్లాసుడు పాలమీగడతో చేసింది ఒక స్టీల్ బాక్స్డ్ అయితే వచ్చింది కోవా. ఒక 10 to 15 డేస్ కూడా స్టోరేజ్ అనేది ఉంటుంది. ఈ కోవాని క్యారెట్ హల్వాలో వేసుకుంటే హల్వా టేస్టే సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా దగ్గరగా వచ్చేస్తుంది, ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట. మనకి మొత్తం దగ్గరకు వచ్చి నెయ్యి అనేది బయటికి వస్తుంది, అంత దాకా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఉందనుకోండి గట్టి పడిపోతుంది అనమాట. ఇదిగో చూసారు కదా, కలర్ చేంజ్ అనేది అయితే అవుతోంది. ఇలాగా పూసగా వస్తూ ఉంది. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏవో చాలా వెరైటీస్ చేశారు. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ డిలీట్ అయిపోయాయని. దేవుడి గారెలు అంటారట. నాకు అదైతే ఈసారి కొత్తగా అనిపించింది రెసిపీ అనేది. బాగున్నాయి. గవ్వలు కూడా చేశారు. నాకు బాగా వచ్చు ఆ గవ్వలు అనేది. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇలాగా దగ్గర పడిపోయాక పూసలా వచ్చేస్తుంది. నెయ్యి అనేది బయటికి వస్తుందన్నమాట. మామూలుగా అయితే ఇది కొంచెం తక్కువ మీగడగా ఉంది కదా, అందుకని నెయ్యి అనేది అయితే బయటికి రాలేదు. ఇది బాగా దగ్గరగా వచ్చేసాక, ఇదే పంచదార లేకుండా ఇలా అనుకోండి పచ్చికోవా అంటారనమాట దాన్ని. బయట చాలా కాస్ట్ ఉంటుంది. పాలతో చేసేదానికన్నా పాల మీగడతో చేసింది అయితే టేస్ట్ బాగుంటుందిట. ఇదిగోండి, ఇలా దగ్గరికి బాగా ఉడికిపోయాక బాండీ నుంచి అయితే వదులుతుంది. దీనికి ఇత్తడి గరిటె వాడాము, ఎందుకంటే ఇత్తడిదైతే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. పెనం కూడా వెడల్పాటి బాండీ తీసుకుంటే కోవా అనేది బాగా వస్తుంది. ఇత్తడి గరిటెతో ఎందుకంటే మనకి పట్టుకోవడానికి గ్రిప్ అనేది బాగుంటుంది, వేడి సెగ కూడా తగలదనమాట. ఇదిగోండి, ఫైనల్గా అయితే కోవా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది కోవా. ఇంకా మనం దీన్ని బిల్లలుగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే బాక్స్లోనే వేసేసాను. ఇదిగోండి, ఇలాగా బాండీ నుంచి వదిలేక మనకి రెడీ అయిపోయినట్టే కోవా అనేది అయితే. ఇంకాస్త దగ్గరగా రానిస్తే గట్టి పడిపోతుందట, అందుకని ఈ స్టేజ్లో తీసేయాలని చెప్పారు మా అమ్మగారు. ఇదిగోండి, చల్లారిపోయాక బాక్స్లో అయితే పెట్టేశాను నేను. ఇదిగో ఉండలు చేసి అని చెప్పాక ఇలాగ మనం బిల్లలుగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.